స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ సిద్ధమవుతున్న వేళ జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. జమ్మూ దోడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ ఆఫీసర్ అమరుడయ్యారు. దోడా జిల్లా శివగఢ్, అస్సార్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ ఆఫీసర్ మృతి చెందారు. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతుంది. बच्चे इसको मोड़ के एक ही लाइन लगा। స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ సిద్ధమవుతున్న వేళ కశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. జమ్మూ దోడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ ఆఫీసర్ అమరుడయ్యారు. దోడా జిల్లా శివగఢ్, అస్సార్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ ఆఫీసర్ మృతి చెందారు. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ సిద్ధమవుతున్న వేళ కశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడిలో ఆర్మీ ఆఫీసర్ మృతి చెందారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి, జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో ఈ రోజు భద్రతా సిబ్బంది అదేవిధంగా ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 48వ రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందినటువంటి ఓ ఆర్మీ కెప్టెన్ అమరుడయ్యారు. మరోవైపు ఈ ఎన్కౌంటర్ లో 4 ఉగ్రవాదులను కూడా హతమార్చినట్లుగా ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఇంకా కొంతమంది ఉగ్రవాదులు అక్కడ దాగున్నట్లుగా ఈ యొక్క భద్రతా సిబ్బంది విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఒక ఆర్మీ కెప్టెన్ మాత్రం చనిపోయారు. మరోపక్క ఎన్కౌంటర్ లో 4 ఉగ్రవాదులను మట్టు పెట్టారు. ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందన్న దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఇందాక మీరు చెప్పినట్లుగా ప్రస్తుతం ఈ యొక్క స్వాతంత్ర వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి దాడులు తరచూ జరుగుతుంటాయి. గతంలో కూడా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ విధంగా డిస్టర్బ్ చేయడం అన్నది ఈ యొక్క పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదుల పని అన్నది భారత ఆర్మీ చెబుతున్నటువంటి మాట. అయితే మరోపక్క జమ్మూ కాశ్మీర్ లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు కూడా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తుంది. ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ జమ్మూ కాశ్మీర్ లో కూడా పర్యటించింది. అక్కడ పరిస్థితులు కూడా తెలుసుకుంది. జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే జమ్మూ కాశ్మీర్ ను యూనియన్ టెరిటరీ గా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అక్కడ 370 ఆర్టికల్ని ఎత్తేసి యూనియన్ టెరిటరీ చేసింది. ఆ తర్వాత నియోజకవర్గాలను కూడా విభజించింది. కొత్తగా విభజించినటువంటి నియోజకవర్గాల పునర్విభజన కూడా పూర్తి స్థాయిలో పూర్తయిన నేపథ్యంలో అక్కడ ఎన్నికలు జరపాలని కూడా భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని కూడా ఈ రోజు కేంద్ర హోంశాఖతో ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లపై కూడా చర్చ జరిపింది. ఎన్నికల నిర్వహణకు కావాల్సినటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఈసీ సమావేశంలో వివరించబోతుంది. ఇప్పుడు మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ యొక్క హోంశాఖ కార్యదర్శితో ఈసీ బృందం భేటీ అయింది. ఈ బృందంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఎన్నికల కమిషనర్లు కూడా పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి హామీ మేరకు జమ్మూ కాశ్మీర్ లో సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అక్కడ 5 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు కూడా జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలతో కూడా ఎన్నికల కమిషన్ సమావేశాలు నిర్వహించింది. మరోపక్క శంకరి, జమ్మూ కాశ్మీర్ లో భద్రతా ఏర్పాట్లపైన అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి ఉగ్రదాడి పైన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో కీలకమైన సమావేశం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి ఉగ్రవాద ఘటనలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. సమావేశంలో త్రివిధ దళాధినేతలు కూడా పాల్గొనడం ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. సో అక్కడ ఎన్నికలు నిర్వహించడం అన్నది కొంతమందికి జీర్ణించుకోలేకపోతున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఈ ఉగ్ర దాడులు జరుగుతున్నట్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా రిటాలియేషన్ ఉంటుంది. భారత జవాన్లు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గేది లేదన్నది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు మాట. అయితే ఇంకా అక్కడ ఈ యొక్క ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఎన్కౌంటర్ అయితే
జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తామంటూ కేంద్ర హోంశాఖ అదేవిధంగా ఇతర రక్షణ శాఖ కూడా వెల్లడించింది.